లాస్ట్ క్లాస్లో మనము మన యొక్క స్ట్రింగ్స్ని లైన్ బై లైన్ ఎలా ప్రింట్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పటి క్లాస్లో ఈరోజు క్లాస్లో మనం వచ్చేసి వేరియబుల్లో ఉన్న వాల్యూస్ని ఎలా ప్రింట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా? చూడు, ఇది రాసే ముందు మీకు ఒక నోట్స్ ఇస్తాను, అది రాసుకోండి. ఫార్మాట్ స్పెసిఫైయర్స్. ఓకేనా? ఫార్మాట్ స్పెసిఫైయర్స్, డేటా టైప్ ఫార్మాట్ స్పెసిఫైయర్. ఒక ఇంటిజర్ వేరియబుల్లోని వాల్యూని మీరు ప్రింట్ చేయాలంటే ఫార్మాట్ స్పెసిఫైయర్ %d. ఒక ఫ్లోట్ వాల్యూ ప్రింట్ చేయాలంటే %f. ఒక క్యారెక్టర్ని ప్రింట్ చేయాలంటే %c. ఒక స్ట్రింగ్ని మీరు ప్రింట్ చేయాలంటే %s. ఓకేనా? ఒక అన్సైన్డ్ ఇంటిజర్ని ప్రింట్ చేయాలంటే %u. అన్సైన్డ్ లాంగ్ ఇంటిజర్ని ప్రింట్ చేయాలంటే %lu. సైన్డ్ లాంగ్ ఇంటిజర్ని ప్రింట్ చేయాలంటే %ld. ఓకేనా? డబల్ ఒక డబల్ని ప్రింట్ చేయాలంటే డబుల్ వాల్యూని %lf. ఈ డబుల్ని ఏమంటారంటే లాంగ్ ఫ్లోట్ అని కూడా అంటారమ్మా. డబల్ని ఇంకో పేరు ఏమంటారు? లాంగ్ ఫ్లోట్ అని కూడా అంటారు. ఓకేనా? దీని తర్వాత లాంగ్ డబల్ని ప్రింట్ చేయాలంటే %LF. ఓకేనా? వీటిని ఏమంటారు? ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అంటారు. మనము మన యొక్క వాల్యూస్ని అంటే వేరియబుల్లో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేయాలంటే ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ చాలా ఇంపార్టెంట్. వీటిని రాసుకుంటారా? ఇవి రాసుకోండి. ఓకేనా? ఇవి రాశారు కదా మీరు, చూడండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు అసైన్ two integer values and print them. ప్రోగ్రామ్ ఏంది? రెండు ఇంటిజర్ వాల్యూస్ నుంచాలి, అసైన్ చేయాలి. అసైన్ చేయడం అంటే వేరియబుల్లోకి వాల్యూని పంపించడాన్ని ఉంటారు అసైనింగ్ అంటారు. అసైన్ చేయడాన్ని స్టోర్ చేయడం అని కూడా అంటారు. ఒక వాల్యూ స్టోర్ చేయాలంటే ఎన్ని వేరియబుల్స్ కావాలి మీకు? ఒక వేరియబుల్. 2 వాల్యూస్ స్టోర్ చేయాలంటే 10 వాల్యూస్ స్టోర్ చేయాలంటే ఇక్కడ ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయాలి? 2 వాల్యూస్ స్టోర్ చేయాలి. ఎన్ని వేరియబుల్స్ కావాలా? 2 వేరియబుల్స్ కావాలా? ఏ వేరియబుల్స్ కావాలా? ఇంటిజర్ వాల్యూస్ని స్టోర్ చేయాలంటే ఇంటిజర్ వేరియబుల్స్ కావాలా? ఓకేనా? ఫ్లోట్ వాల్యూస్ని స్టోర్ చేయాలంటే ఫ్లోట్ వేరియబుల్స్ కావాలి. ఓకేనా? ముందుకు చూడు, ఎప్పుడు కూడా సి ప్రోగ్రామ్ దేంతో స్టార్ట్ అవుతుంది? మెయిన్తో స్టార్ట్ అవుతుంది. రెండోది, ఇక్కడ మనకి ఎన్ని వేరియబుల్స్ కావాలా? 2 వేరియబుల్స్ కావాలా? సిలో స్టార్టింగ్లోనే మనం వేరియబుల్స్ నేర్చాలి, డిక్లేర్ చేయాలి. ఎలా డిక్లేర్ చేస్తారు? మనకి ఏ వేరియబుల్స్ కావాలా? ఇంటిజర్ వేరియబుల్స్ కావాలా? ముందేం చేయాలా? ఇంట్ అని చెప్పి ఇవ్వాలి. ఇంట్ అనేది ఒక డేటా టైప్. స్పేస్ ఇచ్చేసి ఏం చేయాలా? ఓకే, ఇంట్ అని చెప్పేసి ఓకేనా ఇచ్చి స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇచ్చి ఇప్పుడు వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవాలా. ఇప్పుడు ఏ వేరియబుల్స్కి ఏ పేరు ఇవ్వాలి? ఇప్పుడు ఐడెంటిఫైయర్స్ అంటే చెప్పాను ఇంతకుముందు. ఐడెంటిఫైయర్ అంటే యూజర్ డిఫైన్డ్ ఐడెంటిఫైయర్. ఐడెంటిఫైయర్ అంటే ఒక పదం కదా. ఒక ఐడెంటిఫైయర్ యొక్క మ్యాక్సిమం లెంత్ ఎంత ఉండాలా? 8 క్యారెక్టర్స్ ఉండాలా. ఫస్ట్ క్యారెక్టర్ మస్ట్ బి అన్ ఆల్ఫాబెట్. అవునా కదా? మధ్యలో స్పేస్లు ఉండకూడదు, స్పెషల్ క్యారెక్టర్స్ వాడకూడదు. ఈ రూల్ని బేస్ చేసుకునేసి ఐడెంటిఫైయర్స్ రాసుకోవచ్చు కదా. ఎస్, ఈ ఐడెంటిఫైయర్స్నే మనం వేరియబుల్ నేమ్స్కి వాడుకుంటాం. అదవుతుందా? ఇక్కడ వేరియబుల్ నేమ్ కూడా మ్యాక్సిమం లెంత్ 8 క్యారెక్టర్స్ ఉండాలా. ఫస్ట్ క్యారెక్టర్ ఆల్ఫాబెట్ అయి ఉండాలి. మధ్యలో వేరియబుల్ నేమ్లో మధ్యలో స్పేస్లో ఉండకూడదు, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు. ఈ రూల్ని బేస్ చేసుకుని మీ ఇష్టం వచ్చినట్టు ఏ పేరైనా వేరియబుల్స్కి పెట్టుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఏం పెడుతున్నాను? A, B 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. మరి ఏలోకి ఎంత పంపిస్తున్నాను? 5 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాను. ఓకేనా? మరి బీలోకి ఎంత అసైన్ చేద్దాం? 6 అనే ఒక వాల్యూని అసైన్ చేస్తున్నాను. మరి ఇంతకుముందు ప్రింట్ ఎఫ్ ద్వారా మనం ఏం ప్రింట్ చేసాం? స్ట్రింగ్స్ ప్రింట్ చేసాం కదా. ఇప్పుడు ఏం ప్రింట్ చేద్దాం? వేరియబుల్లో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేద్దాం. సెలారెస్యా ప్రింట్ ఎఫ్ ద్వారా వేరియబుల్లోని వాల్యూస్ని ప్రింట్ చేయాలంటే ముందేం చేయాలి? డబుల్ కొటేషన్లో ఫస్ట్ ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఇవ్వాలి. ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఇంతకుముందే చెప్పాను కదా, %d, %f ఇలాంటివి. ఓకేనా? ఒక ఇంటిజర్ని ప్రింట్ చేయాలంటే వాట్ ఈస్ ద ఫార్మాట్ స్పెసిఫైర్? %d. అంతే కదా. ఇక్కడ మీరు ఎన్ని వాల్యూస్ని అయితే ప్రింట్ చేయాలో అన్ని ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఇవ్వాలి. ఇక్కడ ఎన్ని వాల్యూస్ ప్రింట్ చేయాలా? ఏ వాల్యూస్ ప్రింట్ చేయాలా? ఇంటిజర్స్. సో
%d చూడు %d డబుల్ కోట్స్లో ఫస్ట్ ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఇచ్చి డబుల్ కొటేషన్స్ బయట కామా పెట్టి ఈ ఫార్మాట్ స్పెసిఫైర్స్లో ఏ వాల్యూస్ అయితే పెంచాలో ఆ వాల్యూస్లో యొక్క వేరియబుల్స్ ఇవ్వాలి. ఓకేనా, వాల్యూస్ అంటే ఆ వాల్యూస్ ఏ వేరియబుల్స్లో అయితే ఉన్నాయో ఆ వేరియబుల్స్ని బయట ఇవ్వాలి. ఇంకోసారి చెప్తున్నా చూడండి, ప్రింట్ ఎఫ్ ద్వారా వేరియబుల్లో ఉన్న వాల్యూస్ని పెంచాలంటే డబుల్ కోటెక్స్లో ఇవ్వాలి, ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఇవ్వాలి. డబుల్ కొటేషన్ బయట ఏం ఇవ్వాలి, వేరియబుల్స్ ఇవ్వాలి. చూడండి ఇక్కడ దీన్ని సేవ్ చేద్దామా, F2 ఏ పేరుతో సేవ్ చేద్దాం, AF3 అనే పేరుతో సేవ్ చేస్తాను. కంపైల్ చేద్దామా, Alt F9. మరి ఎగ్జిక్యూట్ చేద్దామా, Control F9. ఎంత వాల్యూ ఎంత ప్రింట్ అయింది, 56 56. మరి వాస్తవంగా ఇది 56, కానీ మనం రాసే ప్రోగ్రామ్ ఎవరి కోసం, కస్టమర్ కోసం. మరి కస్టమర్ దీన్ని ఎంత అనుకోవచ్చు, 56 అనుకోవచ్చు. అలా అనుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి, చూడండి ఇక్కడ ప్రింట్ ఎఫ్ ద్వారా చూడు, ఇక్కడ ఫస్ట్ ఫార్మాట్ స్పెసిఫైర్లో ఫస్ట్ వేరియబుల్లోని వాల్యూ ప్రింట్ అవుతుంది కదా, సెకండ్ ఫార్మాట్ స్పెసిఫైర్లో సెకండ్ వేరియబుల్లోని వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడు, దీని తర్వాత ఏమి ఇచ్చాను ఇక్కడ నేను, కామా ఇవ్వచ్చా, ఇవ్వచ్చు. మరి స్పేస్ ఇవ్వచ్చా, ఓకేనా, ఈ విధంగా స్పేస్ కూడా ఇచ్చుకోవచ్చు. లేదు స్లాష్ అని తెలుసు కదా, న్యూ లైన్ క్యారెక్టర్. ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఫార్మాట్ స్పెసిఫైర్లో ఫస్ట్ వేరియబుల్లోని వాల్యూ ప్రింట్ అయ్యేసి కిందకు వచ్చి కర్సర్ కిందకు వచ్చేసి కింద ఒక నెక్స్ట్ లైన్లో నెక్స్ట్ ఫార్మాట్ స్పెసిఫైర్లో నెక్స్ట్ వేరియబుల్లోని వాల్యూ ప్రింట్ అవుతుంది. చూడండి ఇక్కడ, ఓకేనా. ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు వేరియబుల్లోని వాల్యూస్ని ఎలా ప్రింట్ చేయాలో తెలుసుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇంటిజర్ వేరియబుల్లోని వాల్యూని ఎలా ప్రింట్ చేయాలో తెలుసుకున్నారు. నెక్స్ట్ క్లాస్లో మీకు వచ్చేసి ఫ్లోట్ వేరియబుల్లోని వాల్యూస్ని ఎలా ప్రింట్ చేయాలి, క్యారెక్టర్ అంటే ఇంటిజరు ఫ్లోటు క్యారెక్టర్ వేరియబుల్లోని వాల్యూస్ని ఎలా ప్రింట్ చేయాలి, ఈ అంటే ఒక స్ట్రింగ్ని ఎలా అసైన్ చేయాలి, దాన్ని ఎలా ప్రింట్ చేయాలి అనే దాని గురించి మీకు నేను చెప్తాను.